లవ్ లవ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. లవడా లవడారా ఇలా చెప్పే పువ్వుల్ని చేశారా మిమ్మల్ని. అందుకే 24 గంటలు పూల గొడవ, రోజా పూలు ఏ అమ్మాయికి ఇద్దామా అని. లవ్ని ఇలా ఓవర్ యాక్షన్తో ఎక్స్ప్రెస్ చేసేది సినిమాల్లోనే. సినిమాల్లో ఉన్నంత అందంగా ఉండదు ప్రేమ ఇక్కడ. సినిమాల్లో అందమైన ఫ్రేములు పెట్టి పదాలతో ప్రాసలల్లి మ్యూజిక్ పెట్టి కొడతారు. బాగుంటుంది చూడడానికి వినడానికి. ఎందుకంటే అవి రాసేవి డైరెక్టర్స్, వాళ్ళ దగ్గర ఉండే క్రియేటివిటీ పీపుల్స్ అందంగా రాస్తారు, అందంగా తీస్తారు కాబట్టి. బట్ రియల్ లైఫ్లో లవ్ అంత అందంగా ఉండదు. ఎందుకంటే మనకంత సీన్ లేదు. మన లవ్ ఇంకో రకం, ఇది వేరు. మన లవ్లు అన్ని కమర్షియల్ ఉంటాయి, సెక్సువల్ ఉంటాయి. ఎక్కడో చాలా రేర్గా ఎమోషనల్ లవ్ ఉంటుంది. ఈ కమర్షియల్ అండ్ సెక్సువల్ బ్యాచ్ అంతా ఎమోషనల్ లవ్ని తొక్కేస్తారు. ఆ ఎమోషనల్గా ఏం చేస్తారు పాపం, ఆ మూలకెళ్ళి ఏడ్చుకుంటారు. మేము మోసపోయాం, చీట్ చేశారు మమ్మల్ని లవ్లో అని. పాపం వాళ్ళకేం తెలుసు ఇక్కడ కమర్షియల్ అండ్ సెక్సువల్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉన్నాయని. కమర్షియల్ అండ్ సెక్సువల్ అంటే మనం చూస్తున్నవే. ఒకటి మనీ కోసమో, ఇంకొకటి సెక్స్ కోసమో, ఏదో ఒక అవసరం కోసం ఏర్పరచుకున్న బంధాలే ఇవన్నీ. వాళ్ళు దానికి హైలైట్గా ప్రేమ అనే పేరు పెట్టేసుకున్నారు. మధ్యలో వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతుంటారు, తాగుతుంటారు, తిడుతుంటారు. అవి చూసి నేను నా తల తీసి గోడకేసి కొట్టుకుంటుంటా. మెంటల్ నా కొడుకులు వీళ్ళంతా. అక్కడ ప్రేమ ఉండదు, ఏముండదు, ఏడుస్తుంటారు. అరే ప్రేమ అనే పేరు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల నుంచి చూసి నేర్చుకున్నారా, సినిమాలో చూసి నేర్చుకున్నారా అనేది మీకే అర్థమవుతుంది. ఒకసారి కరెక్ట్గా ఆలోచించండి. సినిమాల్లో చూసి అదొక మంచి లవ్ స్టోరీ అయితే ఆ స్టోరీతో మీ స్టోరీని కంపేర్ చేసుకొని నువ్వు ఒక హీరో, నీ లవర్ ఒక హీరోయిన్ అయిపోయి ఆ పాటల్ని వీడొక ఫీల్ అయిపోయి పాడుకుంటుంటాడు, అక్కడ ఆమె ఫీల్ అయిపోయి పాడుకుంటుంటుంది. ఇద్దరు స్టేటస్లో పెట్టుకుంటారు. కళ్ళు మూసుకుంటే వీడి కళ్ళు పర్ఫార్మెన్స్లు కూడా చేస్తుంటారు. వీడి హీరో, ఆమె హీరోయిన్, మిగతా వాళ్ళందరూ కమెడియన్స్. అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు కానీ ఆ హీరోయిన్ దూరం అయితే ఈడు ఏడుస్తుంటాడుగా, సినిమా డైలాగులన్నీ వాడిస్తుంటాడు. స్టేటస్లో గుండె బద్దలైపోయింది, కన్నీళ్ళు వరదలైపోతాయి. అరే మనసు అనే పదం నువ్వు ఎక్కడెన్నావురా, నాకు అర్థం కాదు. సినిమాలో కాకపోతే నీకు ఎక్కడెన్నావు? దయచేసి ఆ సినిమాటిక్ లవ్ నుంచి బయటకు రండిరా ఫస్ట్. మనం అలా అనుకుంటాం తప్ప ప్రేమ అనే పదానికి అంత సీన్ లేదు, అది ఇక్కడెక్కడా లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటి చెప్తా గుర్తుంచుకోండి, దూరం నుంచి అందరూ బాగుంటారు. ఎంత అందమైన అమ్మాయి అయినా బోర్ కొడితే బొంగులానే ఉంటుంది. ఎంత పోటుగాడైనా వాడితో కొన్ని రోజులు స్పెండ్ చేస్తే వాడి ఊపేంటో కూడా తెలిసిపోయింది. దూరంగా ఉంటూ ఏ సాయంత్రమో ఏ పార్కులోనూ కలుస్తూ ఊహోలో బ్రతికేయడం కాదు. 1-2 నెలలు కలిసి దగ్గరగా స్పెండ్ చేయండి. ఒకరి నెగిటివ్ పాయింట్స్ ఇంకొకరికి తెలిసిన తర్వాత ఖచ్చితంగా బోరు కొట్టేస్తారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏముండదు అక్కడ. ఒక మనిషికి ఇంకో మనిషితో దగ్గరగా స్పెండ్ చేసినప్పుడు కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ఎగ్జిట్ చేసేంత కెపాసిటీ ఎవరికి లేదు ఇక్కడ. ఎన్నాళ్ళని చేస్తారు, కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తారు. ఊహల్లో బ్రతుకుతూ టైం వేస్ట్ చేయొద్దు. ప్రతి డాష్ గాడి మీద, ప్రతి డాష్ దాని మీద ఎదవ ఎక్స్పెక్టేషన్స్లో వద్దు. మనం పని చేసుకుందాంరా, పనే మజా ఇస్తుంది. పని చేసుకుంటే అన్నీ వస్తాయి. అది ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎవ్రీడే న్యూ ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. టైం వేస్ట్ వ్యవహారాలు, పనికి మానిల పనులొద్దు. సెక్స్, ప్రాణమున్న ప్రతి జీవికి ఉండే ఫీలింగ్ సెక్స్. నువ్వు ఒక మనిషివి, నువ్వు మగ, తను ఆడ. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు తెలివైన వాళ్ళే, ఇద్దరికి సేమ్ బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. ఒక్క ఫిజికల్ స్ట్రక్చర్లోనే తేడా ఉంటుంది. ఇద్దరూ కలిసి కాస్త టైం స్పెండ్ చేయాలనుకుంటే చెయ్యండి, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోండి. దానికోసమే ఘోరాలు, దరిద్రాలు, దారుణాలు చేయొద్దు. అంత ల్యాగ్ చెయ్యొద్దు, అంత ఓవర్ యాక్షన్ వద్దు. సెక్స్ ఈజ్ జస్ట్ ఏ రిలాక్సేషన్, దట్స్ ఇట్. ఎమోషనల్ కనెక్షన్స్ని పెట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు. నీకో జర్నీ ఉంటుంది, తనకో జర్నీ ఉంటుంది. ఎక్కడా ఆగి టైం వేస్ట్ చేయొద్దు. నాకు పర్సనల్గా ఏ జర్నీ లేదు, చేయాల్సింది ఏమీ లేదు, తనకు అలాంటి జర్నీస్ ఏమీ లేదనుకుంటే ఇద్దరు పలికి మాలిన వాళ్ళే అలా కంటిన్యూ అవ్వండి, సెట్ అయిపోయింది మీకు. ఫైనలీ మ్యారేజ్, పెళ్ళి. తోడు కోసం. నీతో నువ్వు బ్రతకలేవు కాబట్టి, నీకు నువ్వు బోర్ కొట్టేస్తావు కాబట్టి, లైఫ్ లాంగ్ ఒక్కడివే ఎలా బ్రతికేస్తానే భయం ఉంది కాబట్టి పెళ్ళి. సరే, నీపై నీకు కాన్ఫిడెన్స్ లేక, ఒంటరిగా నీ జీవితంలో నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడు ఇక చేసుకో. ఒక తోడు తెచ్చుకొని పెట్టుకో. కానీ నీలాంటి బ్రతకలేడు. ఒరే మీకు దండం పెడతా, విత్తనాలు వేయడం కోసం మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోకండిరా. విత్తనాలు వేయాలి, వంశాభివృద్ధి చేయాలి, మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే మైండ్ సెట్స్తో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మీరేసే విత్తనాలకి 10% పనికొచ్చే మొక్కలు మొలుస్తుంటే 80-90% పనికిరాని పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. భూమికి భారం. క్లియర్గా చెప్పాలంటే పుట్టే పిల్లల్లో పనికొచ్చే వాళ్ళకంటే భూమికి భారమయ్యే సోది నా కొడుకులు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒకడు టెర్రస్ ఎక్కి టెన్షన్ పడిపోతూ మొబైల్ చూసుకుంటున్నాడు. వాడి కళ్ళు రెడ్గా ఉన్నాయి, బాగా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నాడు. పాపం నైట్ అంతా ఏం వర్క్ చేశాడో, ఏ రిజల్ట్ కోసం చూస్తున్నాడో అనుకున్నా. సడన్గా ఎస్ అని అరుస్తుంటే ఏంటాని కనుక్కుంటే వాడే మొబైల్ గేమ్లో విన్ అయ్యాడట.
గ్రేట్ సక్సెస్ కదా. వాడి ఏజ్ 25. అది అలాంటి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. మీపై మీకు కాన్ఫిడెన్స్ లేక చేయాల్సింది ఏ పని లేక పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పనికి రానోళ్ళంతా భూమి మీద పడేసి భూమికి భారం అవుతున్నారు తప్ప ఏమన్నా లాభమా? ఏం సాధిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు పెళ్ళిళ్ళు చేసుకొని. మా మగ దొంగ నా కొడుకులంతా మీ ఆడోళ్ళని పెళ్ళి అని పేరు చెప్పి అంట్లు తోగడానికి, బట్టలు తొగడానికి, వంట చేయడానికి మాత్రం యూజ్ చేసుకుంటున్నారు. మీరంత వీక్గా ఉండొద్దు. మీరు అవి మాత్రమే కాదు ఇంకా చాలా చేయగలరు. పెళ్ళనే పేరుతో ఇంట్లో ఉండిపోవద్దు. మగాళ్ళు కూడా ఇంట్లో ఉండే భార్యల్ని, పిల్లల్ని పోషించడానికి చాలా కష్టపడుతుంటారు. లేనిపోని హెడ్డెకులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఒకరినొకరిని పోషించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి బతుకు వాళ్ళు స్వతంత్రంగా బతకగలరు. ఆడ మగ ఇద్దరికి సేమ్ బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. బిలీవ్ మీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నువ్వు కరెక్ట్గా తెలుసుకొని బ్రతికితే. ఓ 70-80 ఏళ్ళు వచ్చిన ముసలాయన్ని ఏం చేసావో లైఫ్ అంతా అని అడిగితే, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవలతో ఆడుకుంటున్నాను, నా బాధ్యతలంతా తీరిపోయాయి అని చెప్పే ప్రతి ఓల్డ్ మ్యాన్ లైఫ్ టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఇంత జీవితకాలంలో వాళ్ళకి అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. గట్టిగా మాట్లాడితే అవి చేయడానికి దోల తిరిగిపోయిందంటారు. కరెక్ట్గా ఆలోచించండి. ఈ పెళ్లి వల్ల స్వార్థాలు కూడా పెరిగిపోయినాయి. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, తర్వాత నా తరం బాగుండాలని ఒపీనియన్తోనే డబ్బు కూడబెట్టుకోవాలని చూసుకుంటున్నారు. ఆ డబ్బు సంపాదించడానికి చాలా దారుణాలు చేస్తున్నారు. ఒకడు ఇంకొకరిని ముంచుతాడు. నా జీవితం నేను బ్రతికితే చాలు హ్యాపీగా అనుకుంటే అంత డబ్బు కూడబెట్టి అన్ని దారుణాలు చేయక్కర్లేదు కదరా ఎవడు. ఈ లవ్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ యాక్షన్, మీనింగ్లెస్, టైం వేస్ట్ వద్దు. మ్యారేజ్ ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళకు వెయిట్. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫ్రీడమ్ ఉండదు. ఎప్పటికీ బోర్ కొట్టనివి, ఫర్ ఎవర్ ఫ్రెష్గా ఉండేవి, ఎప్పటికీ బాగుంటాయి. జీవితం చాలా బాగుంటుంది.